హాకీ ఇండియా టీం వరుసగా 2 ఒలింపిక్స్లోనూ కాంస్య పథకం సాధించింది. దీని వెనుక కెప్టెన్ హాకీ జట్టు కెప్టెన్ శ్రీ పిఆర్ రాజేష్ ఎంతో కృషి, పట్టుదల, సమజోడి, ఐకమత్యంతో కలిపి మనకు 2 సార్లు కాంస్య పథకం సాధించారు. దీంతో ప్లేయర్లకు హాకీ ఇండియా రివార్డు ప్రకటించింది. ఆటగాళ్లలో ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు, సహాయక సిబ్బందికి 7 లక్షల రూపాయల చొప్పున నజరానా అందించింది. ఈ మేరకు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టర్కీ ప్రకటించారు. కఠిన శ్రమ, నిబద్ధతకు ఈ విజయం నిదర్శనం. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కష్టంతో కాంస్యం దక్కింది. వరుసగా 2 ఒలింపిక్స్లోనూ పథకం గెలవడం అద్భుతం. దీంతో ప్రపంచ వేదికపై భారత హాకీ పునరుజ్జీవాన్ని ప్రతిబింబిస్తుంది. దాంతో వారు సాధించిన ఈ విజయానికి క్యాష్ ప్రైజ్ మనీ సరితూగదు, కానీ ప్రోత్సాహం ఇవ్వడం అవసరం. ఆర్పి శ్రీ రాజేష్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్యారిస్ ఒలింపిక్స్ విజయం అనంతరం పిఆర్ శ్రీజేష్ తన హాకీ టీం ఇండియాకు రిటైర్ ప్రకటించారు. 2 దశాబ్దాలుగా తను ఎంతో పోరాటం చేసి మనకు ఈ అవకాశం 2 సార్లు కాంస్యం గెలిపించారు. సో అతని వారసత్వం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మనం ఆశిద్దాం. పిఆర్ శ్రీజేష్ గారు ఒరిస్సా సంబంధించిన వ్యక్తి. ఒడిస్సా గవర్నమెంట్ ముఖ్యమంత్రి మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అతనికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఒడిస్సా సీఎం హాకీ ప్లేయర్కి రివార్డు ప్రకటించారు. తమ రాష్ట్రం తరపున ఆటగాళ్ళందరికీ 10 లక్షలు, సహాయ సిబ్బంది 10 లక్షలు ఇస్తున్నట్టు చెప్పారు. అలాగే ఒడిస్సాకు చెందిన అమిత్ రోహిదాస్కు 4 కోట్ల రివార్డును ఇస్తున్నట్టు ప్రకటించారు. చివరగా శ్రీజేష్ హాకీ టీం ప్లేయర్ నుంచి రిటైర్ అయినందువల్ల అతని ముగింపు సభలో అతనికి మనుబాకర్కి, అంటే శ్రీజేష్కి మనుబాకర్ ఇద్దరికి ఆహ్వానం పలికారు. దీనికి మనం ఎంతో గర్వించాల్సిన విషయం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.